వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2769 స్కూళ్ళకి ప్రభుత్వం ₹1,00,000 ఇచ్చింది. ఒక ఇన్స్ట్రక్టర్ని, ఒక ఆయన కూడా పెట్టింది. దీంతోపాటు స్కూళ్ళ టైమింగ్స్ కూడా ప్రభుత్వం మారుస్తూ నిర్ణయం తీసుకుంది. స్కూల్ టైమింగ్స్ ఏంటి? సో గ్రామీణ ప్రాంతాల్లో ఒకలాగా అండ్ సిటీలో ఇంకొకలాగా టైమింగ్స్ కూడా మార్పు చేసింది. సో పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకు సంబంధించిన స్కూల్ రీఓపెనింగ్ టైమింగ్స్ తెలుసుకోవాలి. లేదంటే రెగ్యులర్ టైం లాగా మేము పంపించేస్తాము అంటే కుదరని పరిస్థితి. సో జూన్ 15 నుంచి పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ కాబోతుంది. ఇది అందరూ కూడా తెలిసిన విషయం. అయితే ప్రత్యేకంగా ఈ 2749 స్కూల్ ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా, దాని గురించి నేను చెప్పబోతున్నాను. సో స్కూల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యింది అంటే ప్రైమరీ, ప్రీ ప్రైమరీ అని జాయిన్ చేస్తూ ఉంటాం. సో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్న ఈ ఏడాది అకాడమిక్ ఇయర్ 26-27 అకాడమిక్ ఇయర్లో అందరు కూడా తెలిసిందే ప్రభుత్వం కేజీలు కూడా స్టార్ట్ చేస్తుంది. అంటే ఎల్కేజీ, యూకేజీ కూడా అందుబాటులో తెస్తుంది. కానీ నర్సరీ మాత్రం అంగన్వాడీలోనే ఉండబోతుంది. ఇక ఎవరికి అయితే పిల్లలకి 4 years ఉన్నాయో వాళ్ళకి స్కూల్ టైమింగ్స్ మారుతున్నాయి. సో ఈ 2749 స్కూళ్ళల్లో ఉదయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే వాళ్ళకి 9 గంటల నుంచి 12 గంటల వరకు స్కూల్ ఉండబోతుంది. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే వీళ్ళకి 8:45 నుంచి 12 గంటల వరకు మాత్రమే స్కూల్ ఉండబోతుంది. ఎందుకు ఆ టైమింగ్స్ అంటే పిల్లకు ఒక్కసారి స్కూల్ స్టార్ట్ అయిందంటే రోడ్లపైన స్కూల్ బస్సుల ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంటుంది. సో దానివల్ల పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలి అండ్ ట్రాఫిక్ ఇక్కట్లు కూడా సిటీలో పెరగకుండా ఉండాలి అనే కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం స్కూల్ టైమింగ్స్ మాత్రమే కాదు అండ్ అలొకేషన్స్ మాత్రమే కాదు, డబ్బులు చెల్లింపడమే కాదు, ఇప్పుడు ఉండే ప్రైవేట్లో ఉండే ప్లే స్కూల్స్, సో ఉండే ప్రైవేట్ స్కూల్స్ అయితే కేజీలు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుంచే స్టార్ట్ చేస్తారు. ఇంకొంతమంది పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ప్లే స్కూల్స్లలో కూడా జాయిన్ చేస్తారు. అండ్ పిల్లలు స్కూల్లో అలవాటు కావాలి. సో పిల్లలకి స్కూల్లో అలవాటు కావాలి అంటే ఆ స్కూల్ కూడా చాలా కలర్ఫుల్గా ఉండాలి. సో అందుకనే ఆల్రెడీ నా వెనకాల ఎక్స్ప్లెయిన్ చూసిన తర్వాత మీకు కనిపించే ఉంటుంది. సో ఇట్లా పిల్లలకు సంబంధించిన క్లాస్ రూమ్స్ ఫస్ట్ చాలా అందంగా ఉండాలి. అండ్ వాళ్ళకి డిజిటల్ క్లాస్ రూమ్లు చెప్పాలంటే డిజిటల్ బోర్డులు, లేదంటే టీవీకి పిల్లలు బాగా అట్రాక్ట్ అయిపోతారు కాబట్టి టీవీ పెట్టి దానిపైన రైమ్సో లేదంటే ఆల్ఫాబెట్సో నేర్పియాలని ఆలోచన. సో మరి అదే ఈ ఇయర్ ప్రారంభమవుతున్న యూకేజీ, ఎల్కేజీలు, నర్సరీల పరిస్థితి ఏంటి అంటే నర్సరీ ఉండదు, ఎల్కేజీ, యూకేజీ ఉండబోతుంది. కాబట్టి మరి ఆ పిల్లలు ఆ స్కూల్కి రావాలి కదా, అప్పుడే కదా సక్సెస్ అవుతుంది ఈ పథకం అనుకుంది ప్రభుత్వం. అందుకనే ఇందాక నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ 2000 పైచీలకు ఉండే స్కూల్కి ₹1,00,000 ఇచ్చారు. సో ఈ ₹1,00,000 ఇచ్చిన స్కూళ్ళంతా కూడా ఆ స్కూల్కి సంబంధించిన వర్క్ ఏంటి అంటే చిన్న చిన్న మరమ్మతులు ఏవైనా ఉంటే ఈ పిల్లలకు సెపరేట్గా ఏర్పాటు చేసిన ఈ 2 క్లాస్ రూమ్లు చాలా అట్రాక్టివ్గా ఉండాలి. అండ్ దానికి సంబంధించిన మరమ్మతులు పూర్తి చేయాలి. అండ్ దాంతోపాటు ఆ క్లాస్ రూమ్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉండాలి. అండ్ క్లాస్ గోడలపైన కార్టూన్ బొమ్మలు ఉండాలి ఒకవైపు, ఇంకోవైపు చదువుకు సంబంధించిన ఆల్ఫాబెట్స్ లేదంటే ఇలాకి సంబంధించి ఉండాలి, లేదంటే ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఉండాలి, లేదంటే పిల్లలకు సంబంధించిన కలర్ సంబంధించిన ఉండాలి. సో ఇట్లా క్లాస్ రూమ్లో ఉండే ఒక వాల్కి బోర్డు, 3 వాల్స్లలో ఖచ్చితంగా 2 వాల్స్కి ఇట్లాంటి కలర్ఫుల్ అట్రాక్షన్స్ పిల్లల కోసం ఉండాలి అనేది కూడా చెప్పారు. అండ్ దాంతోపాటు ఇక పిల్లలంటే బొమ్మలకే అట్రాక్ట్ అవుతారు. పిల్లలు ఉండే ప్లే స్కూల్లో పిల్లలంతా ఖచ్చితంగా ప్లే స్కూల్కి వెళ్ళాలి అంటే ఆడుకోవడానికి కోసం వెళ్తుంటారు. సో అందుకనే ఆట వస్తువులు క్లాస్ రూమ్ లోపల అండ్ క్లాస్ రూమ్ బయట కూడా ఏర్పాటు చేయాలి అని కూడా గైడ్ లైన్స్ ఇచ్చారు. సో అందుకనే ఈ ఏదైతే 2749 స్కూళ్ళని ప్రభుత్వం చేసిందో సో వాటిలలో స్కూల్ లోపల, స్కూల్ బయట దీనికి సంబంధించిన ఆట వస్తువులు ఉండబోతున్నాయి. మరి ఇక్కడ వీళ్ళ ఆలన పాలన ఎవరు చూసుకుంటారు, వీళ్ళకి చదువు ఎవరు చెప్తారు అని సో మెనీ ఆఫ్ డౌట్స్ ఉంటాయి. సో అందుకనే వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన ఒక ఇన్స్ట్రక్టర్, ఇంకొక ఆయాను కూడా ప్రభుత్వం నియమిస్తుంది. సో ఈ ఏడాది ప్రారంభం కాబోతున్న అకాడమిక్ ఇయర్లో కొత్తగా స్కూళ్ళకి అడుగు పెడుతున్న చిన్నారులకు వెల్కమ్ చెప్పే కార్యక్రమం కేవలం ప్రైవేట్ స్కూళ్ళల్లో లేదంటే ప్లే స్కూళ్ళల్లో మాత్రమే కాకుండా ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ఉండాలి అని ఒక సంకల్పం ప్రభుత్వం తీసుకుంది. మరి గ్రౌండ్ రియాలిటీ దీనికి సంబంధించి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేదే ప్రశ్న. ఎందుకంటే ప్రభుత్వం సంబంధించిన పనులు అంటే చాలా డిలేగా స్టార్ట్ అవుతాయి. అండ్ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు ప్రజెంట్ మనం 1 to 10th క్లాసెస్ చూస్తుంటే అకాడమిక్ ఇయర్ సగమైన బుక్కులో అప్పుడు వచ్చే పరిస్థితి కనిపిస్తుంటాయి. ఇక 10th పిల్లల సిలబస్ గురించి ప్రభుత్వం ఎంత చెప్పినా అక్కడ టీచర్ల అవైలబిలిటీ లేకపోవడమో లేదంటే బుక్కుల అవైలబిలిటీ రాకపోవడమో, దీంతో సిలబస్ గడుస్తున్న టైం వచ్చినా కూడా వాళ్ళకి గడవకుండానే యూనిఫామ్లు రాకుండానే గత ఏడాదంతా కూడా అయిపోయింది. మరి ఈసారి చిన్నారుల గురించి తీసుకొచ్చే పథకం విషయంలో ప్రభుత్వం నిజంగా సీరియస్గా ఉందా అంటే జూన్ 15 వరకు వెయిట్ చేయాల్సిందే. సో జూన్ 15 వరకు
వెయిట్ చేస్తే అప్పుడు నామమాత్రంగా పైలట్ ప్రాజెక్ట్ కింద మళ్ళీ ఒక 100 స్కూల్లో 50 స్కూల్లో ప్రారంభించి చూపిస్తారా? లేదు చిన్నారుల చదువులపైన మాకు చిత్తశుద్ధి ఉంది అండ్ దాంతోపాటు ఆక్నూరు మురళి సార్ ఇచ్చిన సిఫారసును మేము చాలా సీరియస్గానే తీసుకున్నాం. అందులో కొన్ని మాకు నచ్చిన పాయింట్లను ఎంచుకొని ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళ నుండి కేజీలు మేము స్టార్ట్ చేసినాం. ఇక పేరెంట్స్కి బర్డన్ ఉండొద్దు అని ఏదైతే సీఎం సార్ నిన్నగాక మొన్న బెంగళూరులో చెప్పిన సభ నిజమే అయ్యి ఉంటే సో జూన్ 15వ తారీఖు సోమవారం రోజు చూడాల్సి ఉంటుంది. నిజంగా సీఎం అండ్ సర్కార్కి చిత్తశుద్ధి ఉందా పిల్లల విషయంలో లేదా అనేది తెలుస్తుంది. అయితే ఇదొక వర్షన్ అయితే ఇంకోవైపు పిల్లలకు సంబంధించిన టైమింగ్స్ చేంజ్. సో కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి పేరెంట్స్ కొంత అలర్ట్ ఉంటారు. ఎందుకంటే జనరల్గా 1st to 10th ఇప్పటివరకు ఉండే ప్రైవేట్ స్కూళ్ళలో అయితే 8:45 9 o'clock వరకు ప్రేయర్, 9:15 నుంచి వాళ్ళ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతుంటుంది. సో 9 to 4 వరకు వాళ్ళ క్లాసెస్ ఉంటుంది. అండ్ ప్రైమరీ ప్రైమరీ వచ్చేసరికి వాళ్ళకు కూడా సేమ్ 9 o'clock నుంచి వాళ్ళ స్కూల్ 12 వరకు ఉంటుంటుంది. సో హ్యాస్టీస్ అవే టైమింగ్స్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా పెట్టాలి అని నిర్ణయించారు. సో అందుకనే ప్రైవేటు స్కూల్స్లలో అండ్ ప్లే స్కూల్స్లలో ఏ విధమైన టైమింగ్స్ అయితే పిల్లలకు ఉంటాయో సో అలాంటి విధమైన టైమింగ్సే ఇక్కడ పిల్లలకు ఉండాలి. అయితే కేవలం ఆటలతో పాటలతో మాత్రమే కాకుండా వాళ్ళకి చదువులు నేర్పడానికి ఇన్స్ట్రక్టర్స్ అండ్ వాళ్ళ ఆలనా పాలన చూడడానికి ఆయాలు ఏర్పాటు చేశారు. ఇంత మాత్రమే కాదు అండ్ పిల్లలు ఎవరైతే స్కూళ్ళకి వస్తున్నారో వాళ్ళకి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అండ్ దాంతోపాటు వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి లంచ్ కూడా ప్రొవైడ్ చేయాలని ఆలోచించారు. సో ఇన్ కేస్ ఆ తల్లిదండ్రులు కనుక ఈ పిల్లల్ని పికప్ చేసుకోవడంలో కాస్త లేట్ అయితే ఆ స్కూల్కి నియర్ బై ఉండే అంగన్వాడీల నుంచి పిల్లలకి స్నాక్స్ కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. నిజంగా ప్రభుత్వం చేసే టైమింగ్స్ కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఫెసిలిటీస్ చూస్తే ప్రైవేట్ స్కూళ్ళకి ప్రైవేట్ ప్లే స్కూళ్ళకి ధీటుగా ఉన్నాయి. కానీ ఈ ప్రణాళిక హ్యాస్టీస్ అమలు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూద్దాం.